నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పనులు చేపడతాం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ. విద్యార్థుల ప్రాజెక్టులు అద్భుతం. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అథ్లెటిక్ క్రీడాకారుడికి ఆర్థిక చేయూత. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారుడు హిమతేజకు 40,000 రూపాయలు అందించిన క్లబ్ ప్రతినిధులు. వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు, కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్డీఓ సత్యనారాయణ కూడా పాల్గొని చర్చించారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో గురువారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, లేని సౌకర్యాలు వంటి వాటిపై వారు వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రిలో టాయిలెట్లు నిర్మించేందుకు, మరమ్మతులు చేయించేందుకు 30 లక్షల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. తాగి వచ్చి ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ విషయంలో ఎవరు చెప్పినా లాభం లేదని, వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద పోలీసు గస్తీ ఏర్పాటు చేసేలా సిఐతో మాట్లాడతానని ఆయన వివరించారు. వచ్చే అన్ని విషయాలు కూడా ఇక్కడ హాస్పిటల్ గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా మా ఆర్డీఓ గారు హాస్పిటల్ సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కూడా పూర్తి అవగాహన హాస్పిటల్ పై ఉంది. ఆయన సలహాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దలు కిరణన్న ఉన్న వాస్తవాల పరిస్థితి కూడా మా చెంచనమయ్య కానీ మా భారత అందరూ కూడా చెప్పారు. అవన్నీ కూడా మన మినిట్స్లో పొందపరిచాం, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో. అలాగే పోలీస్ అవుట్ సోర్సింగ్ కావాలని చెప్పి కూడా మా మరో డాక్టర్లు అడిగారు. ఆ విషయం కూడా సిఐ గారితో సిఐ గారితో నేను మాట్లాడతాను. పెడతారు కూడా ఆ టైంకి ఇక్కడ 11 నుంచి 3 గంటల లోపల పోలీసు ఇక్కడ గస్తీ తిరిగే విధంగా ఏర్పాటు చేస్తాం. అలాగే డాక్టర్లకంతా కూడా వినోదం చేస్తున్నాము. ఎవడైతే తాగి హాస్పిటల్కి వచ్చి మీ రోజుకి వచ్చినా ఏం మాట్లాడినా ఇమ్మీడియట్గా పోలీస్కి ఫోన్ చేయండి. ఎవరి పేరు చెప్పినా, నా పేరు చెప్పినా ముందే లోపల ఇచ్చండి. అంటే మొహమాటం కూడా. కాబట్టి ఈ విషయంలో మీరు గట్టిగా ఉండాలా, పోలీసు కూడా అదే గట్టిగా ఉంటారు. అట్లాగే మీరు మొహమాట పడి వదిలేస్తే మాత్రం అది నాకు సంబంధం కాదు. కాబట్టి డాక్టర్లు అది విషయంలో గట్టిగా చేయాల్సిన అవసరం. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చి తాగేసి వచ్చి రద్దు చేస్తే అది కుదిరే పని కాదు. మీరేదో నైట్ పాపం నైట్ అవుట్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ డ్యూటీలో వాళ్ళు జోక్యం చేసుకునేది మంచి పద్ధతి కాదు. కాబట్టి పోలీసు మీకు ఎప్పుడు కూడా కోఆపరేటివ్గా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా వచ్చినటువంటి మా కలెక్టర్ గారు 30 లక్షల రూపాయలు ఈ హాస్పిటల్ సంబంధించిన కొత్త బిల్డింగ్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు కాబట్టి అది మెగా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడతాం. సీఎం గారి నోటీసు కూడా వైద్య శాఖ మార్చుల నోటీసు కూడా తీసుకెళ్ళాను. అది మాట్లాడిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి అని త్వరలో కూడా దాని విషయం కూడా నిర్ణయం వస్తుంది. ఆ లోపల ఏంటంటే ప్రజెంట్ ఒక 30 lakhs ఇక్కడ ఇచ్చారు. ఆ 30 lakhs కూడా ఈ టాయిలెట్స్ పూర్తిగా ఏవైతే చెడిపోయినాయో వాటిని కొత్త టాయిలెట్స్ కట్టమని చెప్పి కూడా ఇంజనీర్ సార్ గారికి తెలియజేస్తున్నాను. అట్లాగే రిపేర్కి చేసుకునే విధంగా ఉన్న టాయిలెట్స్ని రిపేర్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ పవన్ ఏమన్నా మిగిలితే స్లాబ్, లేకపోతే మళ్ళీ కలెక్టర్ గారికి ఆ స్లాబ్ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామా. ఆర్డీఓ గారు ఉన్నారు.
కాబట్టి కలెక్టర్ గారు తీసుకెళ్తాం. కలెక్టర్ గారు ఇస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఆయన. కాబట్టి అన్ని విషయాలు అలాగే బర్త్ అండ్ డెత్ సంబంధించిన విషయంలో కూడా కొన్ని విషయాలు మా చంద్రబాబు చెప్పారు. ఎస్టీలు ఆ పేరు కరెక్షన్ కోసం పోతే దాన్ని మళ్ళీ వీళ్ళు వాళ్ళ సరైన రెస్పాన్స్ లేకుండా, అంటే అమ్మాయి కాదు ఎవరో వేరే అతను ఇక్కడ చెప్పాడంట, అవి లేకుండా చేయాలని చెప్పి కూడా మా సూపరింటెండెంట్ గారికి డాక్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళని అట్లా ఇప్పకూడదు, వాళ్ళు లేకపోతే మనం లేవు. అలాగే మీ అందరి కోరిక మేరకు, గూడూరు ప్రజల కోరిక మేరకు ఈ హాస్పిటల్లో దాదాపు ఇంకా ఆర్డీఓ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. కర్నూలు ఇవన్నీ ఉన్నాయో ఆ 11 హాస్పిటల్స్ టీచింగ్ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ విత్ జీజీఎస్ ఉన్న హాస్పిటల్స్ అందరూ కూడా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. అందులో నేను కూడా 1 year పాటు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసి నాకు హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్లో కొంత అవగాహన ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మనకి చక్కటి అవకాశాలు, అంటే హాస్పిటల్ డెవలప్మెంట్కి వారి సొంత నిధులు కూడా మనకి కేటాయించడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది. మరి ఎమ్మెల్యే గారు ఇచ్చే సపోర్ట్ తోటి మన హాస్పిటల్ని డెవలప్ చేసుకోవడానికి నా సైడ్ నుంచి కూడా యాజ్ ఎ మెంబర్గా కలెక్టర్ గారు నోటీస్కి ఏమైనా తీసుకెళ్ళాలన్నా, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్ళాలి. ఇంకా పబ్లిక్ ఎవరైనా మోటివేట్ చేసి మన హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇప్పుడు ఓపీ చూశాను, ఓపీ ఎక్కడ లోపల పెడుతున్నారు, పబ్లిక్కి కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, మీకు కూడా క్రౌడ్ కంట్రోల్ చేయడం అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది బయట ఎక్కడైనా ప్లాన్ చేసి మన ఏదైనా సెట్స్ నీడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రోజు హాస్పిటల్ అనేది ప్రతి మనిషికి చాలా నిత్యావసర వస్తువులాగా తయారైంది. మనం హాస్పిటల్లో తప్పులు జరుగుతుండొచ్చు, ఆ తప్పుల్ని అప్పటికప్పుడు సరిదిద్దుకోవడం అనేది మంచిదనేది నా అభిప్రాయం. మనం ప్రజల కోసం ఉన్నాం, ఇది ప్రజా హాస్పిటల్. ప్రజలు మన దగ్గరికి వచ్చేది పేదవారు, ధనవంతులు ఎవరు మన దగ్గరికి రాదు. ఆ పేదవారికి కావాల్సిన సౌకర్యాలను కూడా గతంలో మన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇక్కడికి సిసి స్కాన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరిగే లోపాలు మంచి రెండు కూడా చెప్తుంటాం. అయితే గతంలో మనం సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ మనం ఈ వాటర్ మీద కొద్దిగా చర్చ జరిపించాం. అప్పుడు మన సూపరింటెండెంట్ గారు ఆ పైన ట్యాంకుల పైన చెట్లన్నీ తొలగించి ఆ ట్యాంకులన్నీ క్లీన్ చేయడం జరిగింది. ఇంచుమించుగా ఒక 6-7 నెలలు అయినట్టుంది. అది కూడా మళ్ళీ ఒకసారి ఆ ట్యాంకులు కూడా క్లియర్ చేపిస్తే, వచ్చేది ఎండాకాలం కాబట్టి చెత్త డస్ట్ ఉంటే మినిట్స్లో నోట్ చేస్తాం, హెల్త్కి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మనం దాని మీద శ్రద్ధ పెట్టాలా. ఇంకోటి హాస్పిటల్లో మెయిన్ హాస్పిటల్లో బయట మెయిన్ క్లీనింగ్ మీద ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని ఇంకా గతం కంటే కొద్దిగా మెరుగుపడేట్టుంది, కానీ ఇంకా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ ఎక్స్పోలో 400కు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు ఏవో కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం వెనక circular pipes, sir. Generally, both the pipes are there will be a small space, sir. On that it will left, sir. Onto the cabinet it will hand by yes, sir. Yes, sir. This thermal power plant design మొత్తం ఈ 3D printing యూస్ చేస్తాం. ఇది డబ్బులు వాడాలి. ఓకే సార్.
సార్ ఓకే. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై తమ క్లబ్ ఎక్కువగా సేవలందిస్తుందని, అందులో భాగంగానే క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద జరిగిన కార్యక్రమంలో క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారుడికి 40,000 రూపాయలు అందించారు. పట్టణంలోని ఐసీఎస్ రోడ్ లో ఉన్న డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కోట మండలం విద్యానగర్ కు చెందిన వల్లిపి హిమతేజ అనే క్రీడాకారుడు అథ్లెటిక్స్ లో అంతర్జాతీయంగా ఆడి అనేక పథకాలు సాధించాడు. ఈ క్రమంలో భాగంగా క్రీడాకారుడు హిమతేజకు క్లబ్ సభ్యుల ద్వారా 30,000, రోటేరియన్ కోట కృష్ణ మరో 10,000 మొత్తం కలిపి 40,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడి పుట్టిన ఊరు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ప్రపోజల్ పెట్టిన వెంటనే ఇట్లా మెయిన్ క్లబ్ ఇచ్చారు, మనం కూడా ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆయన సూచన మేరకు మన క్లబ్లో రోటరీ వెస్ట్ క్లబ్ గూడూరు అందరూ సభ్యుల సహకారంతో ఈరోజు 30,000 రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఇది ప్రతి స్పోర్ట్స్ మ్యాన్కి ఈ విధంగా ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే మనకి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. జీడి రెడ్డి గారు ఆశేషారెడ్డితో ఉండి నువ్వు ఎలా పార్లమెంట్ వచ్చి బాగా నువ్వు ఊళ్ళో ప్రమాణంగా ఫైనాన్షియల్ ఎదిగావు కదా, స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉంది కదా, ఆ గ్రౌండ్ని టేకప్ చేయొచ్చు కదా చూస్తామే. అది ఇంటికి పోయినాక నాకు ఫోన్ చేసి నాకు ఒప్పుకోవడం లేదు పోగా ఆయన ఏదైనా కూడా అది చెప్తాడు, ఏదైనా ఇస్తే స్కూల్కో కాలేజీకో ఇస్తే పేరు వస్తుంది కానీ గ్రౌండ్ ఏం మనం చేస్తున్నాం ఏదైనా మీకు చాలా మంచి పేరు వస్తుంది చూడండి అంటే మళ్ళీ ఒక అరగంట ఫోన్ చేసి నువ్వు కానీ టేకప్ చేసే పని అయితే అది ఒప్పుకుంటుందో అన్నాడు. ఏమి ఇబ్బంది లేదు, టేకప్ చేస్తాను. నిజంగా ఆ రోజు పోలీస్ వాడితో తగ్గు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. పోలీస్ వాడితో తగ్గు ఆ సైడ్ పోలీస్ క్వార్టర్స్ ఉండింది. మనం ఇక్కడ వదిలేస్తే మనం కష్టపడిందంతా అది వెనక్కిపోతుంది కావాలా, వృధా అయిపోతుంది కావాలో ఒక ఫీలింగ్లో ఉన్నారు సార్. నా సోర్సెస్లో నేను చేస్తున్నాను సార్. మన క్లబ్లో కూడా కొంతమంది పెద్ద దాతలు ఉన్నారు కాబట్టి కొద్దిగా జనరస్గా మిగతా ప్రోగ్రామ్స్ కాకుండా ఒక జనరస్గా అంటే ఎందుకంటే ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్ కాదు ఇంటర్నేషనల్ ప్లేయర్ రిప్రజెంటింగ్ ఇండియా. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మిగతా గవర్నమెంట్స్ దే ఆర్ సపోర్టింగ్, మన దగ్గర నుంచి అంటే అసలు ఏం లేదు. ఇక్కడ మనకు ఒక అసోసియేషన్ ఉంది SCAAP అంటే సౌత్ ఏషియన్ అది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాని ప్రజలు కూడా ఏర్పాటు లేదు. జిల్లా నుంచి ఫండ్స్ లేదు. అంతకుముందు SAP ఉంది, ఇప్పుడు SCAAP అయింది. అది అంతకుముందు కేవలం ఉమ్మరాతోనప్పుడు SAP ఉంది, ఇప్పుడు SCAAP అయింది. అది సో మన లాంటి వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా జనరస్గా సపోర్ట్ చేయగలిగితే అంటే మ్యాక్సిమం 1 ఇయర్ అంతే కదా. ఈరోజు చెప్పి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో పాల్గొని ఇవి మెడల్స్ తెచ్చుకున్నందుకు అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా ఇంట్లో వాళ్ళు అంటే మా ఫాదర్ ఇప్పుడు దాకా పెట్టారు సార్ నాకు, కానీ ఇప్పుడు మా ఫాదర్ ఏంటంటే మా సిస్టర్ ఉంది ఎడ్యుకేషన్కి ఇద్దరికి సరిపోతుందని చెప్పి మా డాడీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. అప్పుడు ఏ సపోర్ట్ లేదని నేను ఆలోచిస్తూ ఉండగా నాకు శ్రీకాంత్ సార్ ఒక పిల్లల్లో నిలబడ్డాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే స్కూల్లో చదివాడు కదా ఏమో ఏం అని అనుకుంటారు, కానీ శ్రీకాంత్ సార్ నా పిల్లల సపోర్ట్గా ఉన్నాడు. థ్యాంక్ యూ ఆల్, అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ క్లబ్ నాకు చాలా సపోర్ట్ చేసింది సార్. నేను ఎప్పటికీ మర్చిపోను సార్. లేదు
ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రావు, పిఎం రావు, వాసుగౌడ్, నాసిన్ నాగులు, శ్రీకాంత్ రెడ్డి, సేగు శ్రీనివాసులు, తాళ్ళూరి శ్రీనివాసులు, కోట కృష్ణ, హరినాథ్ రెడ్డి, శ్రీనివాసరావు, కృష్ణంరాజు, కృష్ణారెడ్డి, దిలీప్ రాజు, బలరాం రెడ్డి, నవీన్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. 10 తరగతి పరీక్షలు ముగిశాయి. రాపూర్ మండల వ్యాప్తంగా నిర్వహించిన 10 పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. చివరి రోజైన గురువారం పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థుల్లో ఆనందం కనిపించింది. ఒకరికొకరు కలుసుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే పరీక్షలు విజయవంతంగా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అమరావతి రాజధానిగా పార్లమెంట్ లో సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఇందిరాభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అనిశ్చిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం కుంటుపడిందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు డాక్టర్ యశోధర, బాలసుధాకర్, సంజన్ కుమార్, సుధీర్, మల్లికార్జున్ రెడ్డి, అల్లావుద్దీన్, హానీఫ్, గిరి, రాజశేఖర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో దాదాపు 5 లక్షల కోట్లకు మేర హామీలు ఇచ్చి విభజన చట్టాన్ని రూపొందించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఒక చట్ట రూపంలో ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే తదనంతరం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెట్టారు, ఏ విధంగా ఈ రాష్ట్రం ఈరోజు నడుస్తుందనే దానికి ఉదాహరణ నిన్న పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లు పెట్టడం జరిగింది. నేను అడుగుతున్న చంద్రబాబు గారిని, 10 సంవత్సరాల తర్వాత మీకు రాజధాని పేరుని చట్టంలో పెట్టాలని ఆలోచన రావడం అనేది ఎంతవరకు సబబు అని. మీరు మోడీ గారిని తీసుకొచ్చి మట్టి నీళ్ళు తీసుకొచ్చి టెంకాయ కొట్టించే నాడే అమరావతి విషయం రాజధానిని మీరు నిర్ణయించుకున్న వెంటనే ఆనాడు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఇదే చట్ట సవరణ ఆ రోజు చేస్తుంటే ఈరోజు అమరావతి భవిష్యత్తు వేరేలా ఉండేది. కానీ నిన్న చట్టాన్ని పెట్టారు. చట్టాన్ని పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాగూరు ఒక ఎంపీగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అయితేనేమి, ఇన్సెంటివ్స్ అయితేనేమి, వీటన్నిటి మీద మాట్లాడుతుంటే కనీసం మన రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులుండి విభజన చట్టంలో పెట్టినటువంటి వాటి మీద ప్రస్తావించకుండా, ఒక్క మాట మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి వాళ్ళు ఊరికే చంద్రబాబు గారికి భజన చేసుకున్నారు తప్ప, లేదంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకున్నారు తప్ప, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడింది ఒకే ఒక వ్యక్తి నిన్న పార్లమెంట్లో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. ఆయనకి ప్రత్యేకంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజధాని విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి శాసన రాజధాని లేదా న్యాయ రాజధాని ఇట్లా 3 ముక్కలాట ఆడాము, కానీ అమరావతిని మేము రాజధానిగానే గుర్తించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, మీకు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు ఏదైతే 5 ఐకానిక్ టవర్లు తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ నిర్మిస్తుందో అవి శాసన రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్సే కదా. సచివాలయం కావచ్చు, జిఐడి బిల్డింగ్ కావచ్చు, సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు, 5 ఐకానిక్ టవర్లో శాసన రాజధానిని నిర్మిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుందంటున్నారు. మీరు శాసన రాజధానిగా అమరావతిని మీరు గుర్తించినప్పుడు ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఇటుకరాయి పెట్టారా? మీరు రాజధానికి రైతులు భూములు ఇచ్చిన రైతులు నష్టపోయి వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. బాలేపల్లి మండలం వెంగమాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సుమతి, సైన్స్ ఉపాధ్యాయుడు రాధయ్య కోరిక మేరకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయుని సుమతి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు రఫీ, సంస్థ సభ్యులు తూపిలి యశ్వంత్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హెచ్ఎం మేడం గారి అనుమతితో స్టార్ట్ చేస్తున్నాము. వాయిస్ చప్పట్లు కొట్టలేదు. పైకొద్దు, పైకి వెళ్ళొద్దు. ఆ కొత్త వరండాలు వేసుకొని త్వరగా వచ్చేయండి. మన రాధయ్య సార్ వచ్చినప్పటి నుంచి గూడూరులోని సేవా సంస్థలన్నీ మన పాఠశాల వైపు చూసాయి. ఇంకా ఏమైనా ఉన్నాయి సార్? ఇంకా ఉన్నాయంట. కాబట్టి మనకు అవసరాలు ఉన్నాయి. మన అవసరాలని గుర్తించి మనకు అందజేసగలిగేటువంటి మనకు వారధి లాంటి మన రాధయ్య సార్ ఉన్నారు కాబట్టి మనకు ఇబ్బంది లేదు. ప్రతి అంశాన్ని కూడా పాఠశాలకు అవసరమైనటువంటి ప్రతిదాన్ని కూడా ఏ విధంగా మనం దాన్ని పొందాలా, దక్కించుకోవాలా, దానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయని సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనేటువంటి గొప్ప లక్ష్యాలతో మన పాఠశాల ముందుకు వచ్చి ఈరోజు గతంలో మనం ఈ సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ని తలపించే విధంగా నడుపుకున్నటువంటి వెంగమామూరు స్కూల్కి బాలేపల్లి మండలంలోని మా హెచ్ఎం గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకి నా ప్రత్యేక అభినందనలు. పిల్లలకి నా ఆశీస్సులమ్మ. అదేవిధంగా మీకు ఇప్పుడే రఫీ గారి గురించి కూడా చెప్పారు. ఆయనతో మాకు గత ఇంచుమించు 12 ఏళ్ళ నుంచి స్నేహభావం ఉంది. ఎందుకంటే మంచి క్రికెటర్ మీ మాస్టర్, క్రికెట్ బాగా ఆడతాడు. అందుకని వాళ్ళని నేను బాగా ఆడిపించేవాళ్ళని. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇంచుమించు 4 జిల్లాల నుంచి అయితే ఖచ్చితంగా మనకు వస్తుంది. దాంట్లో మా రఫీ కూడా ఉంటాడు. మీకు మంచి పీఈటీ సార్ దొరికినందుకు చాలా సంతోషిస్తున్నానమ్మా. అదేవిధంగా ఒక స్కూల్ విషయానికి వస్తే అంత మధ్యతరగతి హాస్పిటల్స్ కానీ కరోనా టైంలో అందరూ రూముల్లో ఉంటే, ఇళ్లలో ఉంటే తను గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సినటువంటి ఆక్సిజన్ సిలిండర్లు కానీ అదేవిధంగా అవసరమైన ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం కూడా సరఫరా చేసినటువంటి ఒక గొప్ప ఘనత చంద్రశేఖర్ గారికి ఉంది. అదేవిధంగా టీచర్స్ దగ్గరికి వస్తే మాకైతే టీచర్స్ క్రికెట్ లీగ్ రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద లెవెల్లో పోటీ పడుతుంది. దానికి అసలు ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే టీచర్లో ఉన్న ప్రతిభ అంతా అక్కడ కనిపిస్తుంది. దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే టీచర్స్ డే వస్తే బెస్ట్ టీచర్స్కి అవార్డులు ఇస్తూ ఉంటారు, అంటే సన్మానం చేస్తూ ఉంటారు. డాక్టర్స్ డే వస్తే డాక్టర్స్ చేస్తారు. అదేవిధంగా మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరిగింది. యాజ్ఞికులు రాజీవ్ చక్రవర్తి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకాలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. పూజా కార్యక్రమాల అనంతరం లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కళ్యాణానికి ఉభయదాతలుగా గ్రామ కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు.
గట్టింది. ఓం మృదేనమన్నస్వ నమదే మళ్ళా కళ్యాణం హలో అబ్బాయి నగర సభలో ఉన్నవారు కొద్దిగా క్లాక్కోనే ఇక్కడ ఈ పక్కడు ఒక్క పక్కడు లాక్కోవాలి. చిన్నగా మనుబోలులో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరుకి చెందిన ఎంఏఎల్కే ప్రసన్న కుమార్, మమత దంపతులు వారి కుమారులు ధనుష్, చరణ్ తేజ వ్యవహరించారు. పట్టుకోండి. మాధవాయ సంబాలపో భవత్వాదిమాచరణే దేవి గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,296 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,368 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,49,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 245 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పనులు చేపడతాం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ.
విద్యార్థుల ప్రాజెక్టులు అద్భుతం. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అథ్లెటిక్ క్రీడాకారుడికి ఆర్థిక చేయూత. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారుడు హిమతేజకు 40,000 రూపాయలు అందించిన క్లబ్ ప్రతినిధులు. వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.